హలో నమస్తే. ఐపాక్ భారతదేశంలో ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తూ ఉన్న ఒక సంస్థ. ఐపాక్ పేరుతో ప్రశాంత్ కిషోర్ ఈ సంస్థను నెలకొల్పారు. ఆ తర్వాత తాను ఐపాక్ నుంచి తప్పుకున్నట్టుగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఐపాక్ చాలా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల కోసం పనిచేస్తూ ఉంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇక్కడ తమిళనాడులోను, అలాగే వెస్ట్ బెంగాల్‌లోను ఇక్కడ మమతా బెనర్జీ కోసం, అక్కడ స్టాలిన్ కోసం పనిచేసింది. మమతా బెనర్జీ కోసం ఐపాక్ పనిచేసింది. వినేష్ చందల్ అని ఐపాక్‌కి సంబంధించిన డైరెక్టర్‌ని ఎన్నికల కంటే ముందు ఈడీ అరెస్ట్ చేసింది. ఐపాక్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది అంటూ ఈడీ ఆరోపణలు చేసింది. 20 కోట్ల రూపాయలు అక్రమంగా నిధులు వచ్చాయి ఐపాక్ అంటూ ఈడీ ఆరోపణలు చేయడం చూసాం. ఆయన అరెస్ట్ చేయడం చూసాం. వినేష్ చందల్ అరెస్టు సందర్భంగా వెస్ట్ బెంగాల్లో తృణమూల్ టార్గెట్గా కేంద్ర ప్రభుత్వం బిహేవ్ చేస్తోంది, ఈడీని సిబిఐని ఉసుగొల్పుతోంది అంటే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు మాట్లాడడం కూడా చూసాం. సో ఐపాక్ కార్యాలయాలపై దాడులు, ఐపాక్ కార్యాలయాలపైన కంటిన్యూస్గా ఈడీ అధికారులు అటాక్స్ చేయడం, ఇవన్నీ కూడా మమతను ఓడించడం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలుగా ప్రచారం జరగడం చూసాం. అయితే ఐపాక్ మొత్తం తృణమూల్ కాంగ్రెస్ని నాశనం చేసింది అంటూ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన బహిష్కృత నేత రిజు దత్తా కొన్ని అలిగేషన్స్ చేశారు. ఆయన చాలా కాలంగా అలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ ఆయన్ని అఫీషియల్గా బహిష్కరించింది. 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించింది. రిజు దత్తా చెప్తున్నారు, ఐపాక్ పార్టీని మొత్తం ఇంటర్నల్గా డిస్ట్రాయ్ చేస్తూ వచ్చింది. పార్టీ పూర్తిగా పార్టీ స్ట్రక్చర్ని ఐపాక్ చేతిలో పెట్టేసింది. ఐపాక్ సంబంధించిన టీము చాలా చోట్ల టిక్కెట్లు అమ్ముకున్నారు, టిక్కెట్లకు డబ్బులు డిమాండ్ చేశారు, డబ్బులు డిమాండ్ చేసి అలాంటి వాళ్ళకి టిక్కెట్లు వచ్చేలా చేశారు. ఈ కారణంగా పార్టీ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. పార్టీ మళ్ళీ కోలుకునే పరిస్థితి లేకుండా పోయింది. పార్టీ నాయకత్వం కాకుండా ఐపాక్ నడిపింది. ఇలా ఐపాక్ నడపడం వల్ల రాజకీయంగా నష్టం జరిగింది, ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామంటూ ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఐపాకే తమ కొంప ముంచింది వెస్ట్ బెంగాల్లో అనేది రిజు దత్తా చెప్తున్న మాట. అంతేకాదు తమిళనాడులో కూడా అదే జరిగింది. తమిళనాడులో కూడా ఐపాక్ అంచనా వేయలేకపోయింది. విజయ్ స్టామినాని, విజయ్కి సంబంధించి అక్కడ ప్రజల్లో ఉన్న అభిమానాన్ని అంచనా వేయలేకపోయింది. స్టాలిన్ విజయం సాధిస్తారు, స్టాలిన్ గెలవబోతున్నాడు లాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం, మీడియా మేనేజ్మెంట్ కోసం పనిచేసింది తప్ప ప్రజల అభిప్రాయాన్ని మార్చలేకపోయింది ఐపాక్ లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. సో ఐపాక్ పైన ఇటువంటి పొలిటికల్ స్ట్రాటజిస్టుల పైన వ్యతిరేకత పెరిగిపోతుంది. ఈ కారణంగానే చాలా రాజకీయ పార్టీలు ఇటువంటి స్ట్రాటజిస్టులను ఇప్పుడు దూరం పెడుతూ వస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి తరువాత ఐపాక్తో కలిసి పనిచేస్తున్న అఖిలేష్ యాదవ్ ఐపాక్తో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో నెక్స్ట్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా అక్కడ విజయానికి సంబంధించి సమాజ్వాదీ పార్టీ చాలా కష్టపడుతూ వస్తుంది. అక్కడ విజయం సాధించడం ఈసారి సమాజ్వాదీ పార్టీకి చాలా అవసరం. ఈ నేపథ్యంలో కొద్ది సంవత్సరాలుగా ఐపాక్తో కలిసి పనిచేస్తున్న సమాజ్వాదీ పార్టీ ఐపాక్ వెస్ట్ బెంగాల్లో చేసింది చూసిన తర్వాత ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు, ఐపాక్ని బయటికి పంపించేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు తమిళనాడులో కూడా ఐపాక్తో కలిసి పనిచేసే ఆలోచనలో డిఎంకే పార్టీ ఇక లేదు లాంటి వార్తలు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసిన ఐపాక్ ఎన్నికల తర్వాత ఐపాక్ నుంచి వైసీపీ కూడా దూరం జరగడం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చాలామంది అటువంటి అలిగేషన్సే బహిరంగంగా చేయకపోయినా మాట్లాడుతూ వచ్చారు. ఐపాక్ నమ్మారు, పార్టీ నాయకత్వాన్ని నమ్మలేదు మా పెద్దలు, అందుకోసమే ఈ పరిస్థితి వచ్చింది అని. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్ల కోసం కూడా ఐపాక్కు సంబంధించిన కొంతమంది ప్రతినిధులు డబ్బులు డిమాండ్ చేసిన మాట నిజం. అటువంటి డబ్బులు తీసుకొని కొంతమందికి టికెట్లు ఇచ్చేలా రిపోర్ట్లు ఇచ్చిన మాట నిజం. వైసీపీ ఓటమికి కూడా ఐపాక్ కారణమైంది లాంటి ఒక చర్చ ఆ పార్టీలోనే ఉంది. ఆ మాటకు వస్తే ఐపాక్ని గుడ్డిగా నమ్మేశారు, ఐపాక్ ఏం చెప్తే అది చేసుకుంటూ పోయారు. చివరికి మంత్రుల నియోజకవర్గాల్లో ఏం పనులు చేయాలో కూడా ఆ మంత్రి కంటే ఐపాక్ చెప్పిన వాళ్ళ ప్రకారమే, ఐపాక్ చెప్పిన ప్రకారమే చేస్తూ వచ్చారు. ప్రభుత్వం కూడా ఐపాక్ చెప్పినట్టే నడిచింది లాంటి ఇంప్రెషన్ కూడా చూసాం. సో ఈ మొత్తం వ్యవహారంలో రిజు దత్తా చెప్తున్న ఒక కీలకమైన అంశం ఏంటి అంటే ఐపాక్ పార్టీ లోపలికి వచ్చి పార్టీ యంత్రాంగాన్ని డెస్ట్రాయ్ చేస్తోంది, పార్టీ ఉనికిని లేకుండా చేస్తోంది, పార్టీకి సంబంధించిన ఫంక్షనింగ్ని డిస్టర్బ్ చేస్తోంది అంటూ ఆయన మాట్లాడారు. నిజానికి ఐపాక్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కలిసి చేయాలనుకున్నారు. ప్రశాంత్ కిషోర్తో కలిసి 2-3 మీటింగ్స్ కూడా ఆయన పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ పార్టీని పూర్తిగా మాకు అప్పచెప్పాలి, పార్టీని పూర్తిగా మేమే నడిపిస్తాం, పార్టీలో ఎవరు ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎవరికి టికెట్లు ఇవ్వాలి మొత్తం మేమే చూస్తామంటూ ప్రశాంత్ కిషోర్ మాటలు విన్న తర్వాత కేసీఆర్ ఆయనకి విషయం అర్థమైపోయి ప్రశాంత్ కిషోర్ని దూరంగా పెట్టారు.
రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో కూడా ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఆ సందర్భంగానే మొత్తం పార్టీని మాకు ఒప్పజెప్పేసేయాలి, పార్టీని మొత్తం మేమే నడిపిస్తాం, పార్టీకి సంబంధించిన మొత్తం కింది స్థాయి నుంచి మేము ప్రక్షాళన చేస్తాం, ఇటువంటి మాటలే చెప్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు పార్టీని ప్రశాంత్ కిషోర్ చేతిలో పెట్టడం సరైనది కాదు అని భావించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీతో పనిచేయకుండా బయటకు వచ్చేశారు. అంతేకాదు ప్రశాంత్ కిషోర్ అండ్ ఐపాక్ టీం పనిచేసిన పార్టీలు ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో గెలవట్లేదు సరికదా, దారుణంగా నష్టపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కోసం పనిచేసింది 2019లో ఐపాక్, ఆ తర్వాత 2024లో దారుణమైన ఓటమికి కూడా ఐపాకే కారణమైంది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా గడిచిన ఎన్నికల్లో 21 అసెంబ్లీ ఎన్నికల్లో ఐపాక్ ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో మమతా బెనర్జీ కోసం పనిచేసింది, ఆ తర్వాత ఓటమికి కూడా ఐపాకే కారణమైంది లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. 2014లో ప్రధాని మోదీ కోసం పనిచేసినప్పటికీ కొద్ది నెలల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలలకే ప్రశాంత్ కిషోర్ని ఐపాక్ టీంని పక్కన పెట్టేశారు మోడీ. బీహార్లో నితీష్ కుమార్ కోసం ఐపాక్ పనిచేసింది, ఆ తర్వాత ఎన్నికల్లో నితీష్ కుమార్ సర్కారు పడిపోయింది, ఆర్జేడీ నేతృత్వంలో సర్కారు వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ అనిశ్చిత కారణంగా నితీష్ కుమార్ కంటిన్యూ కాగలిగారు. నితీష్ కుమార్ సర్కార్ని కూడా రెండోసారి తీసుకురాలేకపోయింది ఐపాక్. ఆ మాటకు వస్తే జేడీయూ క్రమంగా డిస్ట్రాయ్ అయిపోతున్న వాతావరణం కూడా చూస్తున్నాం అక్కడ. ఈవెన్ కేజ్రీవాల్ ఒకసారి కలిసి పనిచేశారు, ఆ తర్వాత కూడా కేజ్రీవాల్ పార్టీ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి. కేజ్రీవాల్ పార్టీకి సంబంధించిన మొత్తం సమాచారం ఐపాక్ దగ్గర ఉండడం, ఐపాక్కి మొత్తం పార్టీని అప్పచెప్పడం, ఆ తర్వాత కేజ్రీవాల్ పార్టీలో స్ట్రక్చర్ డిస్టర్బ్ అయింది లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. సో ఐపాక్ లాంటి ఒక పొలిటికల్ ఏజెన్సీకి మొత్తం పార్టీ యంత్రాంగాన్నంతా ఒప్పజెప్పేసి ఒక పార్టీ కార్యాలయం, పార్టీ సంబంధించిన స్ట్రక్చరు, ట్రెడిషనల్ స్ట్రక్చర్ వీటన్నిటిని పక్కన పెట్టి ఐపాక్ చెప్పినట్లుగా పనిచేసుకుంటూ పోతే ఆ తర్వాత ఆ పార్టీ మళ్ళీ ఆ లైన్లోకి, తన సాంప్రదాయ లైన్లోకి రాలేకపోతుంది, ఈ కొత్త లైన్ని అడాప్ట్ చేసుకోలేకపోతుంది. ఆ రకంగా చాలా రాజకీయ పార్టీలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ప్రధానంగా ఐపాక్తో కలిసి పనిచేసిన పార్టీలు, ప్రధానంగా ఐపాక్ ఎక్కువ పార్టీలతో కలిసి పనిచేసింది, ఎక్కువ రాష్ట్రాల్లో చేసింది కాబట్టి మనం ఐపాక్ గురించి మాట్లాడుతున్నాం. చాలా పొలిటికల్ ఏజెన్సీస్ చేస్తున్న పని ఇదే. కాబట్టి వెస్ట్ బెంగాల్లో మా పార్టీ ఓటమికి ఐపాక్ కారణం, మా పార్టీ ధ్వంసం అయిపోవడానికి ఐపాక్ కారణం లాంటి మాటలు, ఐపాకే మా కొంప ముంచింది లాంటి మాటలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో ఐపాక్తో కలిసి పనిచేసి ఐపాక్ వల్ల నష్టపోయిన పార్టీలకు సంబంధించిన నాయకులు మాత్రం ఇంకా ఇప్పటివరకు ఆ మాటలు మాట్లాడలేకపోతున్నారు. కానీ ఐపాక్ కొంప ముంచింది లాంటి చర్చ ఐపాక్కి సంబంధించిన ఇమేజ్ని దేశవ్యాప్తంగా డిస్ట్రాయ్ చేస్తోంది. అటువంటి ఇమేజ్ కోల్పోవడం మాత్రమే కాదు, బిజినెస్ని కోల్పోతుంది. అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు దాదాపు 80 పార్లమెంట్ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మేము ఐపాక్తో కలిసి పనిచేయలేమంటూ వెస్ట్ బెంగాల్ రిజల్ట్ వచ్చిన కొద్ది గంటల్లోనే నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఐపాక్ ఏ స్థాయిలో అక్కడ పార్టీలను ధ్వంసం చేసింది అనేది.